నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ద్వాదశ రాశులు, షష్టగ్రహ కూటమి ప్రభావం అనే దాంట్లో మనం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందామా? అయితే మనకి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది మకర రాశి వారి మీద కూడా ప్రభావితం ఉందా అనే దాంట్లో అయితే ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అనేది ద్వాదశ రాశుల మీద అందరి మీద చూపిస్తూ ఉంది. ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మైండ్ పరంగా ఏదైనా అవ్వచ్చు, మనసు పరంగా ఏదైనా అవ్వచ్చు అనుకొని చాలామంది భయపడుతూ ఉన్నారు. కానీ అలాంటి ప్రభావితాలు ఏమి లేవు. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. గ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. మన ఇంటికి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఎట్లయితే బంధువులు వచ్చేస్తుంటారో అలానే షష్టగ్రహ కూటమి అంటే కూడా మీనరాశి వారు పిలిచారు కాబట్టి అలా బంధువుల్లాగా వెళ్ళేస్తారు. కానీ తర్వాత చిన్న చిన్నగా వెళ్తారనమాట. బాగా బంధువులు అయితే కొంతకాలం ఉంటారు, ఎప్పుడో వెలివేసి అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కదా, అలాంటి వారు మాత్రం అక్కడ ఉండేసి వెంటనే వెళ్తూ ఉంటారు. అందులో ఒకరు చంద్రుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, అలానే రవి భగవానుడు, వీళ్ళు వెళ్తూ ఉంటారు. శని భగవానుడు అక్కడ ఉంటాడు, ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ఉంటాడు. కానీ వెనక్కి ముందుకు వస్తూ ఉంటాడు. మళ్ళీ మీనరాశిలో నుంచి కుంభరాశిలో రావడం, మళ్ళీ అటు మీనరాశిలో రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు వచ్చిపోయే గ్రహాలు మన చుట్టాల్లానే గ్రహాలు అనేది ఆ స్థానంలోకి వచ్చి పోతూ ఉంటాయి. అందులో మకర రాశి వారు భయపడే అవసరం అంతగా ఏం లేదు. మకర రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మకర రాశి వారికి అనుకోకుండా అదృష్టం వస్తుంది. ఎప్పుడో పూర్వీకుల ఆస్తులు కానివ్వండి, వీలునామాలు కానివ్వండి ఉంటే అవన్నీ అదృష్టం ఇప్పుడు మకర రాశి వాళ్ళకు ఉంది. అలా అని చెప్పి పని చేయకుండా గురువుగారు చెప్పారు కదా అలా వేచి చూసే అవసరం లేదు. మీ ప్రయత్నం మీ పనులు చేసుకుంటూ ఉంటే ఆ వీలునామాస్ కానివ్వండి, ఆ రావాల్సిన ఆస్తులు ఏమన్నాయో అవి ఆటోమేటిక్గా వస్తాయి. అమ్మమ్మ గారి తరపు నుంచి, తాతయ్య గారు, నాన్నగారి తరపు నుంచి వచ్చేటువంటి ఆస్తులు అయితే ఖచ్చితంగా వస్తాయి. వారికి పెళ్లి అయినప్పటికీ వీరు ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా ఆస్తులు అయితే వస్తాయి. కాబట్టి ప్రయత్నం చేయాలి, వచ్చేలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. మరొకటి మకర రాశి వారికి అదృష్టం ఏంటంటే ఈ గ్రహ కూటమి వల్ల వీరికి బుధ భగవాను యొక్క అశుభ దృష్టి, అలానే గురువుని యొక్క అశుభ దృష్టి ఉంది వీరికి. ఆ గురువు అశుభ దృష్టి పోయేదానికి మే 18వ తారీఖున గురువు కూడా మారుతున్నాడు. అప్పటి నుంచి వీరికి ఇంకొంచెం అదృష్టం బాగుంటుంది. ఏదైనా వీరు విదేశాన్ని ప్రయత్నించాలనుకుంటే కనుక ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి బాగా కలిసి వస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 మాసాలు వీరికి విదేశాన్ని ప్రయత్నం, అక్కడ చదువుకునే దానికి కానీ అక్కడ జాబ్ చేసేదానికి వీరి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో మే తర్వాత 2025 సంవత్సరం మే 22వ తారీఖు తర్వాత కనుక వీరు ప్రయత్నం చేస్తే వీరికి మ్యారేజ్ కూడా అవుతుంది. మకర రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైనా ఉంటే వారికి వాళ్ళ అమ్మగారి తరపు నుంచి వచ్చేటువంటి సంబంధం, లేదా పరమర దిక్కు లేదా ఉత్తరం దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి నుంచి చూసినప్పుడు మిథున రాశి నుంచి ఏదైతే కర్కాటక రాశులకి కుజుడు వస్తాడు కాబట్టి వీరికి ఖచ్చితంగా మ్యారేజ్ వైపు అయితే చూపిస్తుంది. కావున వీరికి మ్యారేజ్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. అందుకని వీరు మే నెల 22వ తారీఖు తర్వాత పెళ్లి సంబంధాలు ఏవైతున్నాయో అవి కుదిరించుకుంటే వీరికి చాలా అదృష్టం అనేది కనిపిస్తుంది. అయితే వీరికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యాపారం. వీరికి వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారం. పార్ట్నర్షిప్ అంటే ఇంట్లో వారైనా బయట వారైనా సరే, వెల్వేషర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా కలిస్తే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం వీరు మొదలు పెట్టవచ్చు. అలానే వీరికి ఇండస్ట్రీస్ ఏవైనా అంటే ఉక్కు, ఐరన్ సంబంధించిన ఇండస్ట్రీలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఎలాంటిదైనా పెయింట్, ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి రంగాల వారికి వీరికి చాలా అనుకూలంగా ఉంది మకర రాశి వారికి. అలానే మకర రాశి వారికి ఇంకా కూడా విదేశయానానికి వెళ్ళేదానికి కానీ, పిక్నిక్లు వెళ్ళేదానికి కానీ, పిల్లల్ని ఇంకా హాస్టల్లో వేసేదానికి కానీ, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు బాధ్యత రహితంగా ఉన్నవారు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా అదృష్టం వచ్చేసి బాధ్యత నిర్వర్తించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకా రంగాలు, అన్ని రకాల రంగాలు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమి ఏదైతే అనుకూలంగా లేనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మార్చేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వీరికి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో అన్ని రకాలుగా సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు వీరు చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. దానికి తగ్గట్టు పరిహారం ఏంటంటే గుగ్గిలము, మైలుతుత్తము, సాంబ్రాణి ఈ 3 కూడా ఒక పావు కిలో తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకొని ఆవు పిడక ఏదైతే ఉందో ఈ ఆవు పిడక మీద ఇంట్లో సాయం సంధ్య వేళలో 5:40 తర్వాత 7 గంటల లోపున కొంతమేర ప్రతిరోజు 1 టీ స్పూన్ సుమారుగా పొగ వేసుకున్నట్లయితే వీరికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితిగతి, వీరికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతి, అలానే వీరికి ఉన్నటువంటి గ్రహాల నుంచి వెసులుబాటు, అలానే వీరికి వాస్తు ప్రకారంగా ఏదైనా లోపం ఉన్నా, వ్యాపార సంస్థలు ఏదైనా
దోషాలున్నా, నరదిష్టి, నరఘోష, ఆర్థిక సమస్యలు ఏమైనా కూడా వీరికి తొలగిపోయేదానికి ప్రతి నిత్యము కూడా వీరు పొగ వేసుకోవాలి. లేదు వారంలో ఒక గురువారం అయినా సరే వీరు ఖచ్చితంగా సాయం సంధ్య వేళలో ఆ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ పొగ వేసుకుంటే వీరికి మరీ మంచి జరుగుతుంది. అలానే వీరికి స్ట్రెస్ ఫీల్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు పడుతుంటే కనుక వీరు ప్రతి నిత్యం కూడా తేనె, పాలు, అలానే కుంకుమ పువ్వు ఈ 3 కలిపేసి సమీప దూరంలో ఉన్నటువంటి శివాలయంలో కానివ్వండి, లేదా వినాయక స్వామి వారికి, లేదా నవగ్రహాలకైనా సరే అభిషేకం చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. ఏ రోజైనా చేయొచ్చు, ఏ సమయంలో చేయొచ్చు. నవగ్రహాలకి సాయంత్రం 5 తర్వాత చేయకూడదు, సాయంత్రం 5 లోపు చేసుకుంటే మరీ మంచిది. అలానే శివాయ ప్రదక్షిణలు 3 ప్రదక్షిణలు చేసినా కూడా శివాలయాలు ప్రదక్షిణలు చేసుకుంటే ఏ సమయంలో చేయొచ్చు, ఇది మంచి జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. వీరికి ఇంకా ఉప స్టోన్స్ ఉంటాయి అనమాట, హగ్గిక్స్ అంటారు వాటిని, ఈ ఉపరత్నాలు అంటారు. ఈ ఉపరత్నాలు పెట్టుకోవడం ద్వారా కూడా వీరికి కలిసి వస్తుంది. దాంట్లో వీరికి ఉప్పాల్ అనే స్టోన్ ఉంటుంది. మకర రాశి వారికి ఎట్లాంటి అదృష్టం కావాలన్నా ఏ వయసు వారైనా సరే ఉప్పాల్ అనే ఒక స్టోన్ ని వీరు ధరించడం ద్వారా ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఆ చంద్ర భగవాన్ నుంచి అశుభ దృష్టిగా వీరికి శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఉంటుంది. పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది, పెళ్లి అయిన వారికి మాత్రం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మకర రాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.